ఇప్పుడు మనం 2024వ సంవత్సరం నూతన సంవత్సరం ద్వాదశ రాశుల్లో 6వ రాశి కన్యా రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో చూద్దామండి మన జానకిరామ్ని అడిగి. ఆ జానకిరామ్ కన్యా రాశి వారి జ్యోతిష్యం నూతన సంవత్సరం 2024వ సంవత్సరం భూత భవిష్యత్తు వర్ధమానం గోచార ఫలం ఎలా ఉందో చూడు. జానకిరామ్ ప్రశ్న శాస్త్రం కన్యా రాశి వారి జాతక బలం ఎలా ఉందో చూడు. కన్యరాశి వారి జాతకానికి చెప్పాలంటే ధనలక్ష్మి దేవత వచ్చిందండి, మహాలక్ష్మి దేవత వచ్చింది, అష్టలక్ష్మి దేవత వచ్చింది. ముఖ్యంగా కన్యరాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం లక్ష్మి కళా యోగం బలం చాలా వరకు ఉన్నది వారి పేరు మీద. ఆదాయం 11, ఖర్చు 5 రూపాయలు 6 రూపాయలు లాభం ఉంటుంది. సాయం చేసేది నలుగురు, కానీ ఇబ్బందులు పెట్టేది కూడా నలుగురు వారి పేరు మీద. నరదిష్టి అధికం ఉంటుందండి. కన్యరాశి వారి జాతకంలో ఉత్తర నక్షత్రం వారికి మాత్రం శుభయోగాలు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయండి. హస్త నక్షత్రం విఘ్నేశ్వరుడు పుట్టిన నక్షత్రం అండి. హస్త నక్షత్రం వారికి కొన్ని ఆటంకాలు చిక్కులు చికాకులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆ చిక్కులు చికాకులు వెళ్ళిపోవడానికి మాత్రం తప్పకుండా మాత్రం లక్ష్మీ గణపతి స్వామికి పూజ చేయాలండి. లక్ష్మీ మాతతో పాటు అలాగే విఘ్నేశ్వరుని ఆరాధన చేయాలి. ముఖ్యంగా హస్త నక్షత్రంలో పుట్టిన వారు కావచ్చు, అలాగే మాత్రం కన్యా లగ్నంలో పుట్టిన వారు కావచ్చు, చేస్తే చాలా వరకు మంచిది వారి పేరు మీద. కానీ విద్యార్థులకు విద్య విషయంలో కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయండి. 9 గ్రహాల్లో వారికి మాత్రం 6 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయండి. ముఖ్యంగా మాత్రం గురుగ్రహం, రాహుగ్రహం, కేతుగ్రహం మంచిగా ఉన్నది. కానీ శనిగ్రహం మాత్రం సరి సమాన మిశ్రమ ఫలితం ఉన్నది వారి పేరు మీద. కానీ మాత్రం శుక్రగ్రహం కూడా అనుకూలం ఉంటుంది వారి జాతక బలానికి. విద్య విషయంలో తిరుగు ఉండదు. అనుకున్న స్థాయిలో రాణించే అవకాశం ఉంటుంది. పెద్దలు ఒక ప్రకారం చెప్పే అవకాశం ఉంటుంది. విద్య విషయంలో సొంత నిర్ణయాలు కొందరు తీసుకుంటారు. సొంత నిర్ణయాల ప్రకారం వారు మాత్రం విద్య విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉందండి. ఏరే దేశం, ఏరే రాష్ట్రం, ఏరే ప్రాంతం వెళ్ళాలనుకునే వారికి తప్పకుండా మంచి ఫలితాలు కలిసి వస్తాయి. ముఖ్యంగా వ్యాపారస్తులకు చూడాలంటే మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉందండి వారి పేరు మీద. ముఖ్యంగా ఈ కన్యరాశి వారి జాతకానికి మాత్రం వారు ఏ వ్యాపారం చేసినండి కలిసి వస్తుంది చాలా వరకు. ఎందుకంటే కన్యరాశి వారి స్వభావ బలం మాత్రం ముఖ్యంగా మాత్రం వైష్ణవ గుణం వాళ్ళది. వైష్ణవ గుణం అంటే మాత్రం వ్యాపార గుణం, ఒకరి చేయి కింద బతికే గుణం ఉండదు. స్వతాబుద్ధి స్వతాలోచన. కొన్నాళ్ళు ఉద్యోగం చేసినా కూడా మాత్రం అది నిజం చేసి వ్యాపారం చేసే గుణం ఉంటుంది. వ్యాపారం చేసి నష్టమైన కూడా కొన్నాళ్ళు ఆప్ చేసి ఇంకా వ్యాపారం మొదలుపెట్టే అవకాశం ఉంటుంది. పార్ట్నర్షిప్లో కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వీరి జాతక బలంలో. ముఖ్యంగా మాత్రం హస్త నక్షత్ర వారికి మాత్రం వ్యాపార విషయంలో కలిసి వస్తుందండి. ఉత్తర నక్షత్ర వారికి రాజకీయ రంగంలో కలిసి వస్తుంది, ఉద్యోగ విషయంలో కలిసి వస్తుంది వీరి జాతక బలానికి. ఇక వివాహ విషయంలో శుభకార్య విషయంలో మాత్రం ఖచ్చితంగా మంచి ఫలితాలు కలిసి వస్తాయి. గత 2-3 సంవత్సరాల నుంచి పడుతున్న చిక్కులు చికాకులు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. వీరి జాతకంలో చూడాలంటే మాత్రం గవర్నమెంట్ ఉద్యోగస్తుల్లో మాత్రం తప్పకుండా 70% మాత్రం ఉద్యోగ విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి. కానీ మాత్రం రక్షణ రంగం వారికి మాత్రం తప్పకుండా మంచి ఫలితం ఉంటుంది. ఆర్టీసీ రంగం వారికి మాత్రం చాలా వరకు మాత్రం నరకయాతన ఉంటుంది వారి జాతక బలంలో. చికాకులు చాలా ఉంటాయి. రెవెన్యూ రంగం వారికి ఉద్యోగం చేయాలనుకున్న వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే రోడ్ల భవనాల శాఖ వారికి మాత్రం ఇబ్బందులు తప్పవు. మున్సిపాలిటీ రంగం వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఇక వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా ఐఏఎస్ ఐపీఎస్ రంగం వారికి కూడా మాత్రం కొన్ని ఇబ్బందులు వచ్చినా తట్టుకొని నిలబడే అవకాశం ఉంటుంది. రాజకీయ నాయకుల గురించి చెప్పాలంటే మాత్రం చాలా వరకు మాత్రం స్వర్గం నరకం రెండు కలిసి ఉంటాయండి. స్వర్గం నరకం రెండు కలిసి ఉంటాయంటే ఎంత మంచి ఫలితాలు ఉంటాయో అంత చిక్కులు చికాకులు ఉంటాయండి. ముఖ్యంగా ప్రతి ఒక్కరి నుంచి మాత్రం వ్యతిరేకత కూడా ఉంటుంది, సహకారం కూడా ఉంటుంది. ముఖ్యంగా మాత్రం చికాకులు చాలా ఉంటుంది. దేశరిష్ట యోగం, కాలరిష్ట యోగం, రాష్ట్రారిష్ట యోగం చాలా వరకు నడుస్తుంది 2-3 సంవత్సరాల నుంచి. అలాగే 2024వ సంవత్సరం నూతన సంవత్సరం కూడా మాత్రం మన తెలుగు రాష్ట్రాల మీద మాత్రం అరిష్ట యోగం చాలా వరకు ఉందండి. ఎవరికి వారు మాత్రం ఖచ్చితంగా మాత్రం సిద్ధాంతులు కానీ పండితుల్ని కానీ సద్బ్రాహ్మణులను కానీ సందర్శించి మాత్రం ఎవరికి వారు శాంతి చేయించుకోవడం చాలా వరకు శుభయోగాలు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయండి. ముఖ్యంగా మాత్రం విద్యార్థులకు విద్య విషయంలో మాత్రం కలిసి వస్తుంది. పెద్దల సహకారం ఉంటుంది వీరి జాతక బలంలో. కళాకారులకు మాత్రం తిరుగు ఉండదు. కళాకారులకు, టీవీ కళాకారులకు, సినీ కళాకారులకు, రంగస్థల కళాకారులకు చాలా వరకు కలిసి వచ్చే అవకాశం ఉన్నది. సంగీత కళాకారులు, నిర్మాతలు, డైరెక్టర్లు, గాయని గాయకులు చాలా వరకు మంచి యోగ బలాలు కలిసి వస్తాయి. గవర్నమెంట్ పరంగా, ప్రైవేట్ పరంగా మాత్రం అవార్డులు రివార్డులు లభించే అవకాశం ఉంటుంది. వీరి జాతక బలంలో చూడాలంటే వ్యవసాయ విషయంలో మాత్రం ఒక పంట లాభం ఉంటుంది, ఒక పంట నష్టం ఉంటుందండి. కానీ ఇరిగేషన్ రంగం వారికి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మాత్రం భూమి వ్యాపారం చేసేవారు, రియల్ ఎస్టేట్ రంగంలో మాత్రం సరిసమానం యోగ బలం ఉంటుందండి. కానీ మాత్రం కన్న తల్లిని నమ్మిన వారు, భూమాత నమ్మిన వారు చెడిపోలేదండి. మధ్యన చాలా వరకు ఆటంకాలు వస్తూ ఉంటాయి, చిక్కులు చికాకులు వస్తుంటాయి. వచ్చినా కానీ వాటిని ఎదుర్కొని నిలబడే సత్తా ఉంటుంది వారి జాతక బలంలా. ముఖ్యంగా వీరికి లక్కీ నెంబర్ వస్తుంది. ముఖ్యంగా వీరి జాతకానికి 1 వస్తుందండి. 5వ సంఖ్య వస్తుంది వీరి జాతకానికి. రవి మహర్దశ ఉంటుంది వీరి పేరు మీద. అలాగే 5వ సంఖ్య మాత్రం
ఉత్తర నక్షత్రం వారికి వస్తుంది. కానీ రెండవ సంఖ్య మాత్రం హస్త నక్షత్రం వారికి వస్తుంది. కానీ వీరి జాతక బలానికి మాత్రం వారంలో చూడాలంటే మాత్రం ఆదివారం, బుధవారం, శుక్రవారం చాలా వరకు అనుకూలం ఉంటుంది వీరి పేరు మీద. అన్ని దిక్కులు మంచిదే అండి వీరి పేరు మీద జాతక బలానికి. గృహ నిర్మాణం చేయాలనుకునే వారికి, కట్టాలనుకునే వారికి, కొనాలనుకునే వారికి, రిపేర్ చేయాలనుకునే వారికి, గృహ మార్పిడి చేయాలనుకునే వారికి తప్పకుండా మంచి ఫలితాలు కలుగుతాయి. ఈ 12 నెలల్లో వీరికి 7 నెలలు అనుకూలం ఉంటుందండి. 5 నెలలు చికాకులు ఉంటాయండి. ముఖ్యంగా జూన్, జూలై నెల, ఆగస్టు నెల ఈ 3 నెలలు చాలా జాగ్రత్తగా ఉండాలి. జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ 4 నెలల అనుకూలం ఉంటుంది వారి పేరు మీద. మే నెల మాత్రం సరి సమాన యోగ బలం ఉంటుంది. ముఖ్యంగా స్త్రీల నుంచి పురుషులకు, పురుషుల నుంచి స్త్రీలకు సహకారం ఉంటుంది. వివాహమైన వారికి భార్య భర్తలు కొన్ని చిక్కులు, చికాకులు, కోర్టు కేసులు, తగాదాలు ఉన్నా కూడా తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న పెండింగ్ పనులు ఏవైనా కావచ్చు, గవర్నమెంట్ రుణం కావచ్చు, లోన్ కావచ్చు, ఉద్యోగం కావచ్చు, వ్యాపార విషయం కావచ్చు, లేదా మాత్రం ఏదైనా కార్యక్రమం మొదలుపెట్టే పనులు కావచ్చు, తప్పకుండా వారికి శుభ ఫలితాలు కలిసి వస్తాయండి. వీరు ఖచ్చితంగా మాత్రం లక్ష్మీదేవతకు, అష్టలక్ష్మి మాతకు స్త్రీలు మాత్రం పూజ చేయాలండి. అలాగే పురుషులు మాత్రం వైష్ణవాలయం దశావతారంలో వెంకటేశ్వర స్వామి కానీ, లక్ష్మీ నరసింహస్వామికి కానీ, పాండురంగ స్వామికి కానీ, తప్పకుండా రాముడు కానీ, శివుడు కానీ ఎవరికైనా సరే మాత్రం దర్శనం చేస్తే చాలా వరకు మంచిది. రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు మాత్రం సుదర్శన యాగం, సుదర్శన హోమం చేయించుకోవడం చాలా వరకు శుభయోగాలు కలుగుతాయండి. ఇది విని చూసి ఆచరించే వారికి, కన్యరాశి వారికి తప్పకుండా పరమేశ్వరుడి దయ వలన మాత్రం చాలా వరకు శుభయోగాలు కలుగుతాయండి. శుభం భూయత్.